ఇక్కడ డబ్బాలు ఉండే అంతగా పాస్పోర్ట్ అనేది అది ఉండే అన్ని తీసేసారు, మొత్తం ఆగం చేసారు. పిల్లలు మన మొత్తం ఆ రొల్లపాలు అయిపోయినాం. ఏం చేసింది అన్నట్టు రోడ్డు మీద ఉన్న షాపులు తీసేయడం, రోడ్డు మీద ఉన్న షాపులు తీసేసి ఆగం ఆగం చేసారు. ఒక్కొక్కరికి 4 5 ఆడపిల్లలు ఉన్నారు. ఒక కొడుకు ఉండే, 3 బిడ్డలు, ఒక కొడుకు నాకు. మొత్తం ఈ డబ్బాలంతా తీసేసి ఆగం చేసాయి. ఇప్పుడు రోడ్డు మీద మొత్తం ఆగం ఈ రోడ్డు మీద ఉండి ఇక బతుకుడు అవుతుంది. ఏం చేద్దాం, కవర గివర పెట్టుకొని ఉందామన్నా కూడా ఉండనిస్తలేదు పోలీసులు. మొత్తం కూడా ప్రజాపాలన మేము చేసేదని చెప్పి అంటా ఉన్నారు కదా. మరి ఏం చేస్తుండే, ఏం చేసలేడు. అప్పుడు కేసీఆర్ ఉంటే కూడా మంచిగా ఉండే. ఏం వస్తుంది, కాంగ్రెస్ పాలన బాగుందా, ఒకప్పుడు టీఆర్ఎస్ పాలన? టీఆర్ఎస్ బాగుండే, ఆయన మంచిగా ఉండే. అప్పుడు పింఛన్ గించుడు వచ్చేది, ఆ పింఛన్ రాకుండా అయిపోయి ఇప్పుడు అదే మోడీ ఇచ్చిన 4,000 రూపాయలకి అవే ఇచ్చాడు 2,000. ఇంకేం ఇస్తుండే ఆయన, ఏం పని చేసలేడు. ఆ కుంటోళ్ళకు గున్నోళ్ళకు గుడ్డోళ్ళకు 4,000 ఇస్తున్నారు. ఇక అదే 2,000 వాళ్ళకి ఇస్తాను, 2,000 వీళ్ళకి ఇస్తున్నాం. ఇచ్చిన 6 హామీ పథకాలు ఏం చేయలేదు. ఒక్కటే ఇచ్చారు, బస్సు ఫ్రీ ఆడోళ్ళకి అన్నారు. వాళ్ళు గుద్దుకుంటారు. మస్తు అంటే ఆడోళ్ళు గుద్దుకుంటారు. నా సీటీ అని చెప్పి కొట్టుకుంటారు. చిక్కలు పట్టుకొని వాళ్ళే కొట్టుకుంటారు. నా సీటీ అని చెప్పి. మగవాళ్ళకి నష్టమే ఉన్నది. మళ్ళీ నిలబడ్డా కూడా పోయినా ఒక గది సంగతులు ఉన్నది. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పాలన ఉంటదని చెప్పి ఏముండదు. పోతే పోతాడు, ఉంటే ఉంటాడు. ఆయన ఏమున్నది, పోతే పోతాడు, ఉంటే ఉంటాడు. ఏమొస్తాడు, వస్తే వస్తాడు, లేవలేదు. అంటే ఏమున్నది, ఆ జనాలతో ఉన్నది. మరి జనాలు వేస్తేనే కదా ఓటు ఆయన గెలిచేది. ఆయన ఒక్కడైతే గెలవడు కదా. అన్ని కోట్ల మంది వేస్తేనే ఆయన గెలుస్తాడు. ఎవరికైనా అంతే, బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ ఎవరైనా అంతే. మరి కొత్తగా కవిత కేసీఆర్ బిడ్డ పార్టీ కవిత నుంచి కందికుట్టాల చంద్రశేఖరరావు అనే వాళ్ళ బిడ్డ. ఇప్పుడు ఒక వేరే ఆయన చేసుకునే వాళ్ళ గౌతమ్ మజాల ఈయన ఎట్లా ఉంటుంది అది. ఆడపిల్లకి ఏముంటుందమ్మా చెప్పు. ఇప్పుడు జగన్ వాళ్ళ చెల్లె వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది, ఒక పార్టీ పెడదామని చెప్పింది. ఏం చేసింది, సప్పకి వెళ్ళిపోయా. ఈమె కూడా గట్టిదే అనుకోవాలి. నిలబడతా, నేను తెలంగాణ మొత్తం కూడా తీసుకుంటాను ఒక అమ్మలాగా అని చెప్పేసి అంటావు. ఏమి ఎవరు ఉన్నారు, అది మొత్తం గట్టిగా లేరు కదమ్మా. అంత ఆగం ఆగం అడివాడి హైదరాబాద్ మొత్తం ఆగం, తెలంగాణ మొత్తం వేస్తే